వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం దెబ్బతినడంతో ప్రముఖ నటుడు రజనీకాంత్ కు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు స్టెంట్ వేయడం తెలిసిందే. రజనీకాంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రజనీకాంత్ ను ఫోన్లో పరామర్శించారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ త్వరగా ఆరోగ్యవంతుడవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రజనీకి ఏమైందో తెలియకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు రజనీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఊహాగానాలకు అడ్డుకట్టబడింది. ప్రాయశ్చిత్త దీక్షను విరమింపజేసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల విచ్చేశారు. తిరుపతిలోని అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమల చేరుకున్నారు. పవన్ కు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. పవన్ కళ్యాణ్ వెంట జనసేన నేతలు, అభిమానులు భారీగా తిరుమలకు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. కాగా పవన్ కళ్యాణ్ తిరుమలలోని గాయత్రి నీలం గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. రజాకార్లు సీమాంధ్రులతో పోరాడినట్టే మూసీ వ్యతిరేకులతో నల్గొండ ప్రజలు పోరాడాల్సి వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ మురుగు కారణంగా నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు నరకయాతన పడుతున్నారన్నారు. నల్గొండ జిల్లా పోరాటాల గడ్డ అని రజాకార్లు సీమాంధ్రులతో పోరాడినట్లే నల్గొండ ప్రజలంతా పోరాటం చేసే రోజు దగ్గరలోనే ఉన్నదని పేర్కొన్నారు. ఆయన జూబ్లీహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడుతూ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో నల్గొండ సహా మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల ఇబ్బందులు తీరిపోతాయని పేర్కొన్నారు. గోదావరిని మేమేం మూసీ నదితో సావాలి. ఇప్పటికైనా మారంటారా నాయన, మారి అమెరికాలో చదువుకుని అంటారు కదా, ఈ వాటర్ తీసుకొని అమెరికాలో టెస్ట్ చేయించుకోరా పోయి. అందుకనే మరొకసారి మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టకుండా అందరం కలిసి సొల్యూషన్ చెప్పండి. తప్పకుండా వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసుకుంటూ మూసి క్లీన్ చేస్తే తప్ప రాష్ట్రంలో 3వ వంతు అంటే 1/3 జనాభా నాశనమై చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే నిన్న చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఇల్లు పోయి పక్కకు వేరే దగ్గర మంచి ప్లేసులు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఎవరన్నా. ఈ కమిషన్లకు అలవాటు పడి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అంటుడు. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఓడన్నా కేటీఆర్ ఎంతైనా ఖర్చు పెడుతున్నాం. 1 కోటి మంది కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువనే. నువ్వు కూలిపోయే ప్రాజెక్టు కట్టి 1,50,000 కోట్లు తింటివి. ఇవాళ మూసి తీసుకొచ్చి గోదావరి వాటర్తో పైపులతో ఫ్రెష్ వాటర్ నింపితే ఇది పైపులు వేసి కృష్ణాలు వేస్తే 30,000 40,000 కోట్లు ఖర్చు అవుతుంది, 50,000 కోట్లు ఖర్చు అవుతుంది. అది ఫేస్ వైజ్లా. నెలకోసారి అమెరికాలో చదువుకున్నాం, అమెరికాలో ఉద్యోగం చేసుకున్నాను, జిల్లా పరిషత్లో స్కూల్లో చదువుకున్నా, మాకింత తెలివి ఉంది. నీ తెలివి ఎటుపోయింది? అందుకే మిస్టర్ కేటీఆర్, నువ్వు నల్గొండకి ఇట్లా నల్గొండ పోయినా, నల్గొండ జిల్లాకు వచ్చినా నీకు
నల్గొండ ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఉన్నది. నీ పార్టీ తెలంగాణ లేదు, నల్గొండలో లేదు, మొన్ననే పోయింది. నీ సిరిసిల్లనే 6,000 మైనస్ వచ్చినాక నీ సిరిసిల్ల 6,000 మైనస్ వచ్చింది. 10 ఏళ్ళు యువరాజులాగా మెరిగినావు. 10,000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నావు. ఊరు డబల్ రోడ్లు వేసుకున్నావు. 100 కోట్లు అభివృద్ధి చేసినావు. ఎందుకేలే ఓట్లకు? నీ సకదనం కిషోని దరిద్రం అలవాట్లు ఉన్నాయి. మంచి పనులు చేసే గవర్నమెంట్ కూడా విమర్శిస్తున్నామనే నీకు 6,000 మైనస్ వచ్చింది అక్కడ. అందుకని ఇప్పటికి కూడా మీడియా ద్వారా అన్ని పార్టీలకు సహకరించమని కోరుతున్నాం. ఈ మూసీ సమస్య మామూలు సమస్య కాదు. హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ దేవుడిని రాజకీయాల్లో లాగొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. వైఎస్ జగన్ ఏ అంశాల గురించి మాట్లాడారో అవే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. చివరకు సత్యమే గెలుస్తుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది? హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగా 3వ తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాము. రెండోది, హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్. సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము, మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తారు. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్టు. ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ, ఏదైతే ఎక్స్పర్ట్స్ ద ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో, అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2, వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్టులో ఒక నివేదిక ఇచ్చారు. రీసెంట్గా కూడా సిడబ్ల్యూసీకి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలు అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే, ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేశారని అంటే, డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. డయాఫ్రమ్ వాల్ నాకు తెలిసి సుమారుగా 400, వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం 485 మీటర్లు డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవ్వడం జరిగింది. అంటే ముక్కల కింద విరిగిపోవడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్కి రిపేర్ చేస్తే సరిపోతుందా? ఏపీలో ఏడాదిన్నర క్రితం నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామకాలను కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించింది. దీనిపై ఏపీ హోంమంత్రి అనిత మాట్లాడారు. 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామకంలో తదుపరి పరీక్షలను ప్రారంభిస్తున్నామని, 5 నెలల్లో శారీరక సామర్థ్య పరీక్షలు పూర్తి చేస్తామని చెప్పారు. slprv.ap.government.in వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంటాయని వెల్లడించారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ వాయిదా పడింది. గత వైసీపీ ప్రభుత్వం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఫిలిమ్స్ నిర్వహించి ఫలితాలు సైతం వెల్లడించారు. 2023 జనవరిలో ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించగా 95,208 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ఆ తర్వాత నిర్వహించాల్సిన పీఎంటీ, పీఈటీ దశలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల బ్రేక్ పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్పై పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ గూడాలు మారణాయుధాలతో దాడికి దిగాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
ఈ ఘటనపై డీజీపీ లేదా సిపి వెంటనే స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 50 నుండి 60 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ట్రాఫిక్ సిగ్నల్ ను ఆపి కేటీఆర్ కాన్వాయ్పై మారణాయుధాలతో దాడికి దిగారని, ఇందుకు పోలీసులు సహకరించారని ఆరోపించారు. ప్రజలను అంచేస్తాం, భయపెట్టిస్తామని చెప్పి ఒక మూర్ఖపు కలగంటున్నాడు. కానీ నేను అడుగుతా ఉన్న డీజీపీని, హైదరాబాద్ నగర కమిషనర్ని, మీరు నిజంగా మీరు అనుకుంటున్నట్టు మీరు సిన్సియర్ ఆఫీసర్సే అయితే ఇవాళ జరిగే దాటిపైన ఎంక్వైరీ చేయించండి. దాంట్లో ఉన్న పోలీసులు ఎవరో, దీంట్లో పాత్ర వహించిన వాళ్ళు ఎవరో వాళ్ళని కూడా బయట పెట్టండి. కేటీఆర్ గారి రూట్ని కాంగ్రెస్ గుండానికి అందించింది ఎవడు, సిగ్నల్ వ్యవస్థ ఆపింది ఎవడు, దీంట్లో ఎవడెవడు భాగస్వాములైండు, ప్రతి ఒక్కరిది కూడా బయటికి తీయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ కమిషనర్, ఇఫ్ యు ఆర్ సో సిన్సియర్, ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు నీ సిన్సియారిటీని. ఊరికేనే కాదు, ప్రతి చోట పోలీస్ వ్యవస్థ ఎంటబెట్టుకొని, పోలీసులు ఎంటబెట్టుకొని వస్తున్నారు. ఖమ్మంలో పోలీసు సిఐ ఎంటబెట్టుకొని వచ్చిండు ఆ గుండాలని. సిద్దిపేటలో ఏసీపీ వాళ్ళని ఎంటబెట్టుకొని పోయి నిలబడి దాడి చేయించి వాళ్ళ కార్లు తీసుకుపోయింది వాళ్ళను. కౌశిక్ నాయుడు ఏసీపీ సిఐలు వెంట ఉండి 12 సిగ్నల్స్ దాటించుకుంటూ తీసుకొచ్చారు, సిగ్నల్స్ క్లియర్ చేస్తూ. ఆ తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యురాలు వారు ఇక్కడ ఉన్నారు, ఇంటి మీద దాడి చేయించారు. ఇవాళ కూడా అదే పని. మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, అప్పటికి గుర్తుంటుందో మర్చిపోతారేమోలే. కేసీఆర్ మళ్ళీ రావడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీ రావడం ఖాయం, కానీ అప్పటివరకు మర్చిపోకపోతారా, అప్పటివరకు బతిలాడుకోలేకపోతాం అనుకుంటారేమో మీరు. కానీ ఇటువంటి విషయాలలో పాత్ర వహించిన ఎవరికైనా తర్వాత రోజుల్లో ఇబ్బందులు వస్తాయని అది కూడా చెప్తా ఉన్నా. చూస్తున్నారు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో. కానీ మేము అంతకంటే పకడ్బందీగా చేస్తాం. లిస్టు మేమే తయారు చేస్తున్నాం. ఈ పంచి ఏ అధికారి ఏం పాత్ర వహిస్తున్నాడు, ఏ అధికారి ఏం పని చేస్తున్నాడు, ప్రతిది కూడా మీరు చట్ట ప్రకారం. తిరుపతి లడ్డూ వివాదాన్ని అర్థం చేసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ హైకోర్టు సీబీఐతో విచారణ జరపాలని కేసు వేశారన్నారు. తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని కూడా కలుస్తారని ఆయన పేర్కొన్నారు. పవన్ తో పాటు పలువురు నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. పవన్ ఏమన్నా మాట్లాడితే తాట తీస్తా అంటాడన్నారు. తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారన్నారు. దొంగల్ని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయా అంటూ కేఏ పాల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. హైడ్రాపై రేవంత్ రెడ్డితో మాట్లాడారని కేఏ పాల్ తెలిపారు. तिरुपति को सीबीआई इंक्वायरी करना चाहिए और यूनियन टेरिटोरी बोल के डिक्लेयर करने चाहिए बोल के, क्योंकि वो अभी जो पॉलिटिशियंस है चंद्रबाबू नायडू, पवन कल्याण, खाली लॉ एंड ऑर्डर ब्रेक करके कंट्रोवर्सी क्रिएट कर रहा है. ऐसा कंटिन्यू होने से मुश्किल हो जाएगा हिंदू मुसलमान क्रिश्चियन में. इसीलिए मैं इंटरम प्रेयर, अभी सुप्रीम कोर्ट में भी मैं इंटरम प्रेयर जो मांग रहा हूं, इंटरम ऑर्डर पास कर लीजिए. जैसा चंद्रबाबू नायडू, पवन कल्याण विदाउट ड्यू प्रोसेस वो लोग ऐसा स्टूपिड क्वेश्चन, फॉल्स फैब्रिकेटेड इश्यूज लाके आंध्र प्रदेश को रूइन कर रहा है, तेलुगु स्टेट्स को रूइन कर रहा है. वो तेलंगाना में तो हाइड्रा को यूज करके मिसयूज कर रहा है. लाख लोग उनका बिल्डिंग 1,50,000 crore valuable buildings have been destroyed already without a due process, which I shared with the Honorable Chief Minister, my younger brother, Ravant Reddy, yesterday evening. Face to face, I graciously confronted him that the way Hydra is going on in Telangana,
It is illegal, unethical, immoral, and that's what the Honorable Telangana High Court also confirmed. Thank you very much. నేను సుప్రీంకోర్టులో బిల్లు వేశానండి. ప్రార్థన ఏంటంటే ఇమీడియట్గా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ హయాంలోనేనని, గతంలో వారు చేసిన పనులను ఆ పార్టీ నేతలే మర్చిపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి కార్పొరేషన్లకు చైర్మన్ ను కూడా నియమించినట్లు వెల్లడించారు. మూసీ ప్రాజెక్టును ఏ విధంగా చేపట్టాలనే అంశంపై 2018లో సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు. మూసీ నదికి హద్దులతో పాటు 50 మీటర్ల బఫర్ జోన్ ను కూడా నిర్ణయించాలని సూచించారని వెల్లడించారు. యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణలను తొలగించాలని నాటి సమావేశంలో కేటీఆర్ చెప్పారన్నారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే 8480 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారని తెలిపారు. 2021లో మళ్ళా జూన్ మాసంలో 25వ తారీఖు నాడు మరో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ మొదలు పెట్టాలి. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలి. ఆ క్రమంలో మీరు ఈరోజు ఎన్యూమరేషన్ చేసిన తరుణంలో వారందరికీ కూడా ఏ విధమైన R&R పాలసీ ఇవ్వాలనో ఖచ్చితమైన టైం ఫ్రేమ్వర్క్ లో మనం చేయాలని వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరొక మారు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం, 22లో మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టి కంపెన్సేషన్ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని ఉన్నవారికి అందరికీ, ఎవరికైతే ఈ మూసీ రివర్ బెడ్కు సంబంధించి అక్కడ నిర్మాణాలు చేపట్టిన వారికి అందరినీ కూడా అక్కడి నుంచి పంపేసి వారందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని చెప్పారు. 15,000 మందిని ఆ రోజు వారు ఎన్యూమరేట్ చేస్తే స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వారు చెప్పడం జరిగిందో ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక మీటింగ్లు నిర్వహించి మరి రివర్ బెడ్కు సంబంధించిన 2 వైపులా రోడ్డు నిర్మాణం అంటే 55 కిలోమీటర్లు ఇటు 55 కిలోమీటర్లు అటు 110 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కానీ, బఫర్ జోన్ కానీ, FTL కానీ అన్నిటినీ కూడా నిర్ధారణ చేసి గుర్తించి వీటిపైన ఉన్న నిర్మాణాలన్నిటిని కూడా కూల్చేయాలని చెప్పారు. వారి స్ట్రాటజీ పరంగా ఈరోజు ఒక మాట వార్ ఫ్రంట్ లో అంటే యుద్ధ ప్రతిపాదిక మీద అక్రమాలను తొలగించాలని హైదరాబాద్ లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు డైల్ 100 కు ఫిర్యాదులు పెరిగాయి. ఈ క్రమంలో డీజేలపై నిషేధం విధిస్తూ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నగర సిపి సివి ఆనంద్ ఇటీవల డీజే అంశంపై బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ సివి ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2 ఏళ్లుగా డీజేలతో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన సాగుతోందని అన్నారు. మంత్రి కొండా సురేఖపై అసభ్యకర పోస్టు పెట్టిన వ్యక్తి హరీష్ రావు ఫోటోను ఉపయోగించుకున్నాడని, కాబట్టి ఆయనకు ఓ సూచన చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆయన ఫోటోను ఉపయోగించుకుంటున్న వారి మీద హరీష్ రావు కేసు పెట్టాలని సూచించారు. లేదంటే వారిపై తామే కేసు పెడతామని అల్టిమేటం జారీ చేశారు. తాము కేసు పెట్టినప్పుడు హరీష్ రావు విచారణకు సహకరించాలని, పట్టుకొచ్చిన వారి కోసం ఫోన్ కాల్ చేయవద్దన్నారు. అంతేకాదు అలాంటి వ్యక్తితో తనకు సంబంధం లేదని హరీష్ రావు పత్రికాముఖంగా ప్రకటన చేయాలన్నారు. బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ చేనేత సమస్యలు వినేందుకు దుబ్బాక వచ్చారని, అలాంటి సమయంలో ఆమెపై ట్రోల్ చేయడం పట్ల తాను బాధపడుతున్నానన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చేతనైతే సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలని సూచించారు. తప్పు చేస్తే విమర్శించాలని, రాజకీయంగా ఎదుర్కోవాలని, ఇంకా చేతనైతే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి, అంతే తప్ప
వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దన్నారు. మంత్రిని ఇంత దారుణంగా అవమానించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి తగదు. ఇట్లాంటి తప్పుడు పనులు చేసే గతంలో మీరు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా. ఇంకా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఆ మిగిలినవి కూడా మిగిలాయి. మీకు ఎట్లాగో మహిళల్ని గౌరవించే సంస్కారం లేదనేది మీ మొదటి క్యాబినెట్లోనే తెలిసిపోయింది. తొలి తెలంగాణ క్యాబినెట్లో ఒక మహిళని తీసుకోలేదు మీరు. మీకు ఎక్కడ కూడా మహిళల్ని గౌరవించే సంస్కారం లేదు. మీకు మహిళలంటే ఒక కవితమ్మ తప్ప ఇంకెవరు మహిళలు కాదనుకునేటువంటి బాపతిగాళ్ళు మీరు. ఇప్పటికైనా మారుండ్రి. ప్రతిపక్షంలోకి వచ్చినాకనైనా భగవంతుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని, సాటి మహిళల్లో ఓ తల్లిని ఓ చెల్లెని చూసే సంస్కారాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలి, మీ నాయకులకు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి నా వల్ల కలిగినటువంటి అసౌకర్యానికి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయురాలు శ్రీమతి కొండా సురేఖ గారు కలిగినటువంటి అసౌకర్యం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాటు చేసేటువంటి వెధవలు ఎంతటి వాళ్ళైనా అటు పార్టీ పరంగా ఇటు చట్ట ప్రకారంగా మీకు అండగా నిలబడతాం. తప్పు చేసినటువంటి వాళ్ళని జైలుకు పంపించేంత వరకు దాకా మీ తమ్ముడిగా మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వన్ ఆల్. హరీష్ రావు గారు కూడా స్పష్టంగా చెప్పాల్సింది, ఆ అకౌంట్ మాది కాదు, లేదా టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. నా ఫోటో వాడుకొని కొంతమంది వ్యక్తులు తప్పుడుగా పెడతా ఉన్నారు, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా అని మాట్లాడి ఉంటే హరీష్ రావు గారికి ఇంకొంచెం గౌరవం పెరిగేది. ఏదో విచారం వ్యక్తం చేస్తా ఉన్నామని చెప్పి చేతులు దులుపుకొని పోతా ఉన్నది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే సిద్దిపేట కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారే కాబట్టి హరీష్ రావు గారు తొందరగా స్పందించినట్టున్నారు. కానీ కేటీఆర్ గారికి అర్థం కావాల్సింది ఏంటంటే, సిరిసిల్లలో మెజారిటీ ఓట్లు నేతన్నలే ఉంటాయి. దుబ్బాక, సిరిసిల్ల ఈ ప్రాంతం అంతా 5 మీటర్ల చీరని అగ్గిపెట్టెలో పెట్టినటువంటి నేతన్నలు ఉన్నటువంటి గడ్డ అది దుబ్బాక అయినా సిరిసిల్ల అయినా. ఆ గడ్డ మీద ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కేటీఆర్ గారు ఇంకా స్పందించకపోవడం అనేది పూర్తిగా వారి అహంకారాన్ని సూచిస్తుంది. నేను సిరిసిల్లకు వచ్చినప్పుడు సిరిసిల్ల నేతన్నలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, మీ ఆడబిడ్డను అవమానించినటువంటి వ్యక్తి మీ గడ్డకు వచ్చినప్పుడు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ డ్రోన్స్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట, అమీర్పేట రోడ్డు చెరువును తలపిస్తోంది. సచివాలయం, ట్యాంక్ బండ్, లక్డీకపూల్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, బషీర్బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోటి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, కేపీహెచ్పీ కాలనీ, మూసాపేట, ప్రగతినగర్, జగతిరిగుట్ట, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, బహదూర్పల్లి, పేట్, బహీరాబాద్, కొంపల్లి, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, కృష్ణాపూర్, పౌడవెల్లి, బోయిన్పల్లి, మారేడ్పల్లి, చిలకలగూడ, బొల్లారం, ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట్, అల్వాల్, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.